నిన్న మహాన్యూస్ పైన జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడికి సంబంధించినటువంటి అంశం నిన్న హాట్ టాపిక్గా జరిగింది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పోయి మహాన్యూస్ పైన దాడి చేయడం, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీ రామారావు గారు ఖండనలు అవన్నీ తెలియజేయడం, వాళ్ళే సానుభూతి ప్రకటించడం, ఇటు ప్రభుత్వం వైపు నుంచి కూడా వీళ్ళందరూ పోయి ప్రభుత్వం వైపు నుంచి కూడా ఉప ముఖ్యమంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ఇక కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా పోయి మహాన్యూస్ కార్యాలయం జరిగినటువంటి దాడిని పరిశీలించారు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే అసలు ఏం జరిగింది, ఎక్కడ స్టార్ట్ అయింది పంచాయతీ ఏందనేది ఒక్కసారి ఇన్డెప్త్గా చూద్దాం. దాడులు చేయడం అది పొరపాటు, అది బీఆర్ఎస్ పార్టీకి అలవాటు. అందుకోసమే నిన్న మార్నింగే చెప్పిన బీఆర్ఎస్ పార్టీ గుర్తింపును ఎన్నికల సంఘం ఎందుకు రద్దు చేయాలనేటువంటి అంశంలో ఇంకా కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మహాన్యూస్ ఫోన్ ట్యాపింగ్ కేసులో అన్ని ఛానల్ లాగే వాళ్ళు కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని పరిశీలిస్తూ ఉన్నారు, కథనాలు రాస్తూ ఉన్నారు, దాని మీద డిబేట్లు పెడతా ఉన్నారు. అంతవరకు ఓకే. కానీ మహాన్యూస్ చేసినటువంటి పొరపాటు ఏంటంటే తప్పుడు తమ్మునైల్స్. ఎంత చిల్లర తమ్మునైల్స్ అంటే నువ్వు అడిగితే రాలేదని చెప్పిండు నేను రాకుండా. ఇది మహాన్యూస్లో పెట్టిన తమ్మునైల్. ఎస్, కేటీఆర్ కోసం ఆ హీరోయిన్ వచ్చింది. ఈ తమ్మునైల్ పెట్టిరు. ఆ తర్వాత ఇంకో తమ్మునైల్, ఫోన్ ట్యాపింగ్లో యాంకర్ ఫోన్ విన్నారు, అక్కడికి రమ్మన్నారు, కేటీ రామారావు ఫోటో వేసి ఇది. ఆ తర్వాత ఇక రాత్రికి రాకపోతే హీరోయిన్స్ మోడల్స్ కాల్ రికార్డింగ్ బయట పెట్టి అంటూ ఇది. మౌనం అంగీకారం, సిగ్గుందా ఆడవాళ్ళు ఫోన్ వినడానికని ఇది. నా దగ్గరికి రాకపోతే ఆడియో లీక్ చేస్తా, ఎక్కడికి రావాలో మా వాళ్ళు చెప్తారని ఇదే కేటీ రామారావు ఫోటో. కేసీఆర్ కుంపలో ట్యాపింగ్ కుంపటి అని ఇంకో. ఇటువంటి తమ్మునైల్స్ పెట్టి మహాన్యూస్ ఛానలు సిట్ కంటే ముందు, న్యాయస్థానాల కంటే ముందు, విచారణ కంటే ముందు కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసింది మహాన్యూస్ ఛానల్. గీ తమ్మునైల్ పెడతాడు ఎవడన్నా? గీ తమ్మునైల్స్ పెడతాడు ఎవడన్నా? నిజంగానే కేటీ రామారావు కోపం వచ్చిందంటే కేటీ రామారావు కాదు, ఇది చూసినోని కల్లా కోపం వస్తుంది. కరెక్ట్ కాదు అసలే. ఇక్కడ ఇటువంటి తమ్మునైల్స్ పెట్టిరు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరైనా చేస్తారు. ఇప్పుడు ఆయన పాలిటీషియన్, మంత్రిగా పనిచేసిండు, సరే మాకు దుష్మనే కావచ్చు, మాకు రాజకీయ శత్రువే కావచ్చు, కానీ ఇటువంటి అన్ని పెట్టడం ద్వారా ఎవరికైనా సహజంగా కోపం వస్తుంది. ఇంకా మీ ఇష్టం ఉన్నట్టు పెట్టుకుంటా పోతామని అంటే వాళ్ళకు కూడా కొద్దిగా ఆత్మాభిమానం ఉంటుంది కదా. పోనీ తీన్మార్ మల్లన యాక్సిడెంట్లో చచ్చిపోయిననే పెట్టినవాడు. నేను అవి ఎంజాయ్ చేస్తా. నేను పొరపాటున కూడా కౌంటర్ చేయ. ఎందుకంటే ఆ తమ్మునైలు దాని కింద జనం తిట్టే తిట్లు ఉంటాయి, ఇవన్నీ సరిపోతుంది, అవి సరిపోతాయి. కానీ ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఎస్, కేటీఆర్ కోసం ఆ హీరోయిన్ వచ్చిందని చెప్పి గింత నిసిగ్గుగా ఈ తమ్మునైల్స్ పెట్టడం అనేది, ఇది ఫస్ట్ మీ ఆత్మవిమర్శ చేసుకోవాలి. మహాన్యూస్ వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకొని ఇది పెట్టడం కరెక్టేనా, అందులో మ్యాటర్ ఉంటుందా, మళ్ళా ఏముండదు, లోపల మ్యాటర్ ఉండదు, కేవలం వ్యూస్ కోసం. కొంతమంది అయితే తీన్మార్ మల్లన్న ఫోటో పెడతారు, అందులో మ్యాటర్ ఉండదు. ఇక కింద జనమేమో తిడతా ఉంటారు, ఏరియా మల్లన్నకు దీనికి సంబంధమే లేదు కదరా అని చెప్పి తిడతా ఉంటారు. సో అట్లా తిట్టేటువంటి జనం ఉంటారు. జెన్యున్గా ఆ వార్త ఏదో ఎగ్జైటింగ్గా చూసే ప్రయత్నం చేస్తారు. ఈ వ్యూస్ పెంచుకోవడం కోసం ఈ చిల్లర మల్లర తమ్నైల్స్ పెట్టి మీరు మీ ఇష్టం ఉన్నట్టు వ్యవహారం చేస్తే మరి దాడులు చేసిరంటే దాడులు చేయడాన్ని మేము సమర్థించాం. ఇక ఇట్లా పెట్టిన తర్వాత ఏం జరిగింది, ఇది పెట్టిన తర్వాత సహజంగానే బీఆర్ఎస్ కేటీ రామారావుకు మండి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో 50-60 మందిని తోలిండు, దాడి చేసిరు, అద్దాలు ధ్వంసం చేసిరు, రకరకాల మనం ఏది క్యూన్యూస్ అంటున్నాం, మా క్యూన్యూస్ పైన ఇటువంటి దాడులు ఎన్నో దాడులు జరిగినాయి. ఇక్కడ నిన్న మహాన్యూస్ పైన జరిగినటువంటి దాడులు ఆయనే చేసినోడే లేదా?
ఏమన్నా తీసిరా పోనీ వీడియోలు అవి తీయలేవి ఆ? కొట్టినట్టు బాగున్నదని తీసాను. కొంచెం ఉంటే బాగుండేది, కొంచెం పట్టబాటిలు కొట్టుకుంటుంటే. ఈ రకంగా మహాన్యూస్ది కూడా తప్పు ఉంది. అలా తమ్నైల్స్ ఎందుకు పెట్టాలన్న పెట్టకూడదు, ఎస్ పెట్టకూడదు. వాళ్ళ దాడుల గురించి నేను మాట్లాడుతూ ఇప్పుడు మళ్ళీ. కానీ మీరు చేసినటువంటి పొరపాటు, మహాన్యూస్ ఈ పొరపాటు చేసింది. మహాన్యూస్ చేసినటువంటి పొరపాటు వల్ల సహజంగానే వాళ్ళకి మండింది. ఇప్పుడు మహాన్యూస్ నిరూపిస్తుందా ఇప్పుడు ఇందులో ఉన్నట్టుగా? ఇందులో ఆ హీరోయిన్ వచ్చింది, కరెక్ట్గా ఆధారాలు చూపి మేము రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటే అది వేరు. కానీ నువ్వు ఒక మీడియాలో ఉండి ఫోన్ ట్యాపింగ్లో యాంకర్ ఫోన్ విన్నారు, అక్కడికి రమ్మన్నారు, ఇది నిరూపిస్తావా? అదే అంటారు సరే, అది సిట్టు ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ నుంచి ఒక ఇది వచ్చిందంటే వేరు. కనీసం క్వశ్చన్ మార్క్ కూడా లేదు, అహోగా కనీసం క్వశ్చన్ మార్క్ కూడా లేదు. ఇలాంటి తమ్నైల్స్ పెట్టిరు. పెట్టిన తర్వాత అది క్లోజ్ చేయనా. ఇగో ఇది మహాన్యూస్ పైన జరిగినటువంటి దాడి. ఇగో ఇవన్నీ బలగొట్టిరు, ఇదంతా విధ్వంసం సృష్టించారు ఇక్కడ. మరి ఇటువంటి తమ్నైల్స్ ఇటువంటి పెట్టడం కరెక్టేనా? మీరేమంటారు? 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.